అన్నది ఈ గల్ఫ్ దేశాల్లో ఆ సామర్థ్యం కలిగిన ఒకే ఒక దేశం యూఏఈ. మిగిలిన వాళ్ళు ఎవరికీ లేదు. కానీ యూఏఈకి ఇంకో లక్షణం ఏమంటే ఇజ్రాయిల్ సైనిక స్థావరాలకు ఇజ్రాయిల్కి అది హోస్ట్గా ఉంది. భారతదేశానికి కూడా యూఏఈ మోదీ మొన్న పర్యటనకు వెళ్ళినప్పుడు మీకు అన్ని విధాలు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీకు అన్ని విధాలా సహకరిస్తాము, మీరు మీ స్టాక్ కూడా ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని భారతదేశానికి చాలా హామీలు ఇచ్చింది. చాలా ఆశ్చర్యకరంగా అలాంటి యూఏఈ న్యూక్లియర్ రియాక్టర్ మీద డ్రోన్ దాడి జరిగింది. ఇది చాలా ఆశ్చర్యపరిచింది. ఇది ఇరానే చేసుంటుంది కావాలని కొంచెం కలవరం కలిగించడానికని కొన్ని కథనాలు. కానీ ఏదైనా పరిస్థితి ప్రమాదంగా ఉంది. రెండోది ఇజ్రాయెల్ మీరు డైరెక్ట్గా వాళ్ళను మీరు ఆశ్రయం కల్పిస్తే మేము ఊరుకోము అనే మెసేజ్ ఇవ్వడానికి కూడా పంపించింది అని. కానీ ఏమైనా సరే గ్రేట్ పెట్రోల్ క్రైసిస్ అన్నది మటుకు ఇండియాను చాలా భారీగానే దెబ్బతీయబోతుంది. అసలు పెట్రోల్ బంకులు ఎంతసేపు తీసి ఉంచాలి, ఆఫీసులో పని వేళలు ఎలా మార్చాలి, ఇలాంటి చాలా చర్చలు జరిగాయని. రోజుకు 1200 కోట్లు కంపెనీలకు నష్టం వస్తుంది. ఈ పెట్రోల్ క్రైసిస్ విలువ కనీసం 1,00,000 కోట్లు ఇప్పటికే 1,00,000 కోట్లు దేశానికి నష్టం జరిగింది అని ఒక పెద్ద ఆర్థికమైనటువంటి ప్రకంపనలాగా ఉంది. ఇది మాత్రమే కాదు, ఇతరులు అందరూ రాజకీయ పార్టీలు కాదు, ఈరోజు వీళ్ళు ఆర్థికవేత్తలు కాస్ట్ ఆఫ్ వార్, ప్రైసెస్ రైజ్, డార్కర్ డేస్ లూమ్ అంటే చీకటి రోజులు పొంచి ఉన్నాయి అని. దీనివల్ల ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్తో సహా అన్నిటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అనే ఒక ఆందోళన కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ యుద్ధం ఏమైనా వెనక పడుతుందంటే పట్టే అవకాశం లేదు. ఇరాన్ నిన్ననే వాళ్ళు ఒక అధికారిక వర్గాల ద్వారా ఒక సమాచారం విడుదల చేశారు. అమెరికా మేము చెప్పిన వాటన్నిటికీ తిరస్కరించింది. కనీసం 25% అయినా సరే మా ఆస్తులు విడుదల చేయండి అంటే దానికి కూడా ఒప్పుకోలేదు. కాబట్టి అమెరికా ఒప్పుకున్నప్పుడు ఇది ఇంకా కొనసాగుతుందేమో అని ఇరాన్ సంకేతంగా చెప్పింది. దాన్ని మించి మన డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఇరాన్ నుంచి మాకేమీ అనుకూల సూచనలు రాలేదు, ఇంకా మేము మారుతాము, ఇరాన్ అంటూ లేకుండా అక్కడ ఏమీ మిగలకుండా మేము సర్వనాశనం చేస్తామని ఆయన తాజాగా ఒక ప్రకటన, ఒక హెచ్చరిక, బెదిరింపు చేశాడు. ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే భారతదేశం లాంటి పెద్ద దేశం ఇప్పటికే ఇన్ని తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా అటు ఇరాన్ను అసంతృప్తి చెందడం, ఇటువైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి వెనక్కి వెళ్ళిపోయి సర్వనాశనం చేస్తాను, అసలు వాళ్ళ భూభాగం మీద ఏమీ మిగలకుండా చేస్తానని బెదిరిస్తున్నారు, చిందులు తొక్కుతున్నాడు. అంటే వినాశకర ఫలితాల వైపు ఇది దారి తీస్తుందేమో అని నిపుణులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది పేద ప్రజల మీద, ఉద్యోగుల మీద చాలా తీవ్ర ప్రభావం చూడపోబోతుంది. ధరలు పెరిగి కొనుక్కోలేము, ఉద్యోగాలు పోతాయి, ఆర్థిక వ్యవస్థ కూడా తలకిందులవుతుంది. దీంతోపాటే రూపాయి విలువ కూడా మరింత పడిపోయింది ఈరోజు.